మేము సీట్లు ఇవ్వని చెప్పడం అంటే అంతే అక్కడ అంటే రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళు క్లస్టర్ హెడ్స్ ప్రెషర్ చేస్తారు కదా, ఏమండి నేను చెప్పిన వాడికి ఇవ్వాలి అనేసేటువంటిది, లేదా నాయకులు ఆ ప్రాబ్లం రానియకుండా ఎవరు గెలుస్తారో మేము ఆల్రెడీ స్కెచ్ చేసుకున్నాము, వాళ్ళనే తీసుకొచ్చాం. ఇక్కడ టీడీపీలో ఎప్పుడు కూడా వ్యక్తులు అడిగితే టికెట్లు ఇవ్వడం లేదు, పార్టీ అధినాయకత్వం ఇచ్చే టికెట్లు తీసుకోవడమే. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటుంది. జాతీయ పార్టీలోనైనా అంతే ఉంటుంది. కన్విన్స్ చేసుకోవాలి. ఇదే జాతీయ పార్టీలో ఉండదు అట్లాగా, ప్రాంతీయ పార్టీలో అట్లా ఉంటుంది. జాతీయ పార్టీలో వచ్చాడు కొంత ముగ్గురు నలుగురిని కూర్చోబెట్టుకుని మాట్లాడతారు, వాళ్ళు ఇంకొక షెడ్యూల్ కూడా తయారు చేసుకుంటారు. ప్రాంతీయ పార్టీలో వచ్చేటప్పటికి నాయకుడు ఒక తయారు చేసుకుంటాడు లిస్టు. అది ఎవరినన్నా నాయకుల్ని అడుగుతాడో లేదో తెలియదు, 90% అయితే అడగరు. వాళ్ళు తయారు చేసుకున్న టీమే దగ్గర ఉంటుంది. దాన్ని కన్సల్ట్ చెప్తారు వాళ్ళకి కన్విన్స్ చేయడానికి. సార్ మామూలుగా రాజకీయ పార్టీలో ప్రత్యర్థిని టార్గెట్ చేయడం అనేది సహజమే. ఓకే, ఇక్కడ బాబు గారు జగన్ టార్గెట్ చేస్తున్నారే వాళ్ళు వీళ్ళని అని. కానీ ఈ రప్ప నరకడం అనే పోస్టర్లు పెట్టడం, రక్తాభిషేకాలు చేయడం, దాన్ని జగన్ ప్రోత్సహించడం కూడా, ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయడం, ఇప్పుడు దాన్నే పదే పదే వీళ్ళ ప్రస్తావించడం, ఒక రకంగా వైసీపీ కూడా లేదంటే వైసీపీలో కొంతమంది అత్యుత్సాహం కూడా ఈ అవకాశం ఇచ్చింది అని అనుకోవచ్చు ఆ ప్రత్యర్థికి. ఇప్పుడు వీళ్ళు రేపు జగన్ చచ్చిపోవాలి, జగన్ని చంపేస్తామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేశారా? లేదా జగన్ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడలేదా, కంట్రోల్ చేశారా? ఎవడో రఫా అని